జాతీయ పార్టీలుగా మీ మీద కూడా చాలా ప్రెజర్ ఉండే. సరే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన కేసీఆర్ కాబట్టి ఆయనకే పెద్ద ప్రాబ్లం లేదు, ఒకటే లైన్ ఒకటే ఎజెండా. వైపు ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్న ఒత్తిడి, ఆంధ్ర ప్రాంతంలో పార్టీ నష్టపోతుందన్న విషయం కూడా తెలుసు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకోవాలని ముందుకెళ్ళాలనుకుంటుంది. రాజీనామాల విషయం చూసాం. చిదంబరం ప్రకటన తర్వాత ఆ రోజు మూకుమ్మడి రాజీనామాలు అసెంబ్లీ వేదికగా ఏ రకంగా జరిగాయో చూసాం. అట్లాంటి ఒక సంకట స్థితి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. దయాకర్ అదృష్టవంతుడు, అప్పుడు ఆ సంఘర్షణ ఆయన పడలేదు కానీ ఇప్పుడు ఆ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి అందుకే అడుగుతున్నారు దయాకర్ గారు. అంటే దీనికి అంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అమరవీరులే కనెక్టింగ్ అనేది. అది మేము సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు, జేఏసీ మిత్రులందరం కలిసినప్పుడు ఆమె చెప్పింది, మీరు పోరాడినరు, మేము ఇచ్చింది ఇది పోరాటం ఇది. కానీ ఏ పిల్లలైతే తెలంగాణ కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా చనిపోతుండ్రో అది కొనసాగొద్దు అనే అంశంలో ముగ్గురు కూడా, సుష్మా స్వరాజ్ గారు కానీ మీరా కుమార్ గారిని అందరూ కనెక్ట్ అయింది అక్కడే. కానీ ఒక్కటేమనిపిస్తుంది అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ లక్ష్యాలు ఆకాంక్షల విషయంలో తడబడుతున్నామా అనే ఒక చర్చ ఎప్పటికీ రాజకీయ పక్షాలుగా ఉంటాయి. జాతీయ పార్టీగా మీరు అన్నారు, ఆంధ్రప్రదేశ్కి మేము మేలు చేయాల్సిందే డెఫినెట్గా. ఒకవేళ మేము రేపు యూపీ అంటే ఇండియా కూటమి వస్తే స్పెషల్ స్టేటస్ లాంటి ఇట్లాంటి ప్రామిసెస్ ఇచ్చినాం. ఇక్కడ మేము తెలుగు వన్గా చూస్తాం. తెలంగాణని ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ని మేము కక్షపాతంతో చూసే అవకాశమే ఉండదు. సరే ఎన్డీఏ ఇచ్చిందా లేదా, మోడీ గారు ఏం చేసిండ్రు రెండు తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ విడిపోయిన తర్వాత అనే విషయం పక్కన పెడితే, రాజకీయాల్లో రాష్ట్రాలకు అన్యాయం చేయడం అనేది ఇప్పుడు ఒక తంతుగా మారిన రోజులు ఇవి. ఈ పరిస్థితుల్లో తెలుగు నేల నష్టపోతున్నమాట